హాయ్ మెగా ఫ్యాన్స్, మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ గారి 70వ జన్మదిన సందర్భంగా 70 సినిమాలు మీరు షేర్ చేసుకునే భాగంలో ఈ 9వ సినిమా. అన్నయ్య ఫస్ట్ టైం 500 రోజులు ప్రదర్శింపబడిన సినిమా. అలాగే #1 డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా. ఈ సినిమాకి అన్ని స్పెషల్సే ఉంటాయి. ఈ సినిమా గురించి మాత్రం ఈ సినిమా వచ్చేసి ఏప్రిల్ 23, 1982. ఈ సినిమా ఏప్రిల్ 1982 23 రిలీజ్ అయింది. ఈ సినిమా జస్ట్ 28 రోజుల్లో కంప్లీట్ చేసినారంటే నమ్ముతారు. ఈ సినిమా చూడండి, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎంత అన్నయ్య ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసి ఉంటాడంటే అసలు అంత న్యాచురల్గా ఉంటుంది. మాధవి గారు అంతా ఉంటుంది. అసలు టోటల్ సినిమానే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పూర్ణిమ గారు, చిరంజీవి గారు అసలు సూపర్గా ఉంటారు. 28 రోజుల్లో సినిమా తీసాను. జస్ట్ 3,20,000కి ఎంత బడ్జెట్ కూడా అంతే ఎక్కువ బడ్జెట్ కూడా. నర్సాపురము, మాదాపురము, పాలకొల్లు, ఈ పరిసర ప్రాంతాల్లో, మెడ్రాసు, ఈ పరిసర ప్రాంతాల్లోనే సినిమా షూట్ చేశారు. 28 రోజుల్లో కంప్లీట్ చేసినారంటే ఆశ్చర్యం అవుతుంది కూడా ఆ సినిమా గురించి. అన్నయ్య కెరీర్లోనే ఫస్ట్ 500 డేస్ హైదరాబాద్లో ఆడిన సినిమా ఇది. 2 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 డేస్ ఆడి, 5 కేంద్రాల్లో 50 డేస్ డైరెక్ట్గా ఆడిన సినిమా. హైదరాబాదు, వైజాగ్ 100 డేస్ ఆడిన సినిమా. ఈ సినిమా పాటలు అయితే #1 సాంగ్స్. అంటే ఇప్పుడు అన్ని సినిమాలకి ఇట్లా చెప్పుకుంటాను అనుకోద్దండి. ఖచ్చితంగా ఆయన ఏం కథ కానీ చిరంజీవి గారి సినిమాలు అంటేనే పాటలకి పెట్టింది పేరు. మరి ఆయనకి రైటర్లుకి చిరంజీవి ఎంత రుణపడి ఉన్నారో, బాలు గారికి ఎంత రుణపడి ఉన్నారో, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత రుణపడి ఉన్నారో నాకు తెలియదు. కానీ ప్రతి సినిమాలో చిరంజీవి గారి సినిమా అంటేనే ఖచ్చితంగా 1 or 2 సాంగ్స్ మాత్రం కంపల్సరీ హైలైట్ ఉంటాయి. అది ఫస్ట్ నుంచి ఆయనకి ప్రాణం ఖరీదు కాడ నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఈ సినిమాలో ఒక్కొక్క టైటిల్ సాంగ్, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే పాట సూపర్గా ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ పాట ఒక్క వనిత లలిత అనే పాట ఉంటుంది స్టార్టింగ్, అది సూపర్గానే ఉంటుంది ఆ సాంగ్. పూర్ణిమ జారంలో అయితే హైలైట్ సాంగ్ వచ్చే వాన జల్లు ఆ సాంగ్ అట్లే ఉంటుంది. సాంగ్ మీ ఇష్టం, ఏ పాటనో తీసుకో సూపర్గానే ఉంటుంది. గొల్లపూడి గారు ఫస్ట్ పిక్చర్ యాక్టింగ్ అనుకుంటాను నాకు తెలిసి. గొల్లపూడి గారిని చిరంజీవి గారు ప్రోత్సహించి ఫస్ట్ టైం నటించేటట్లు చేశాడని ఇంటర్వ్యూలో చెప్పినట్లు గుర్తు. ఈ సినిమా పాటలు, సినిమా లొకేషన్స్, చిరంజీవి గారు యాక్టింగ్, మాధవి గారు అట్లా ఉంటుంది, పూర్ణిమ అట్లా ఉంటుంది. సినిమాలో సూపర్ ఉంటుంది సినిమా. మీరు ఎప్పుడైనా సరే ఈ సినిమాలు మాత్రం మిస్ చేసుకుంటే మీకు గోల్డెన్ మూవీస్ మిస్ చేసుకున్నట్లే. ఓకే, బాయ్ మెగా ఫ్యాన్స్.